అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచిలో నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో ఎగ్స్తో చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఎగ్ పెప్పర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ఒక 4 గుడ్లను ఇలా వాటర్లోనికి వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఇందులోని వాటర్ని వంపేసి ఇందులో చల్లని వాటర్ పోసుకోవాలి. అప్పుడు పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుంది. తర్వాత ఈ ఎగ్స్ అన్నిటికీ పొట్టును తీసేసేయాలి. ఎగ్స్ అన్నిటికీ పొట్టు తీసుకున్న తర్వాత ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం పెట్టే మసాలా ఎగ్ లోపల వరకు వెళ్తుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము తీసుకున్నాను, ఎండు కొబ్బరి. అందులోకి 1 స్పూన్ వరకు మిరియాలు, అలాగే ఒక అర స్పూను జీలకర్ర, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి. రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే వర్షాకాలం కాబట్టి పిల్లలకి హెల్తీగా కూడా ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, అలాగే కరివేపాకు కొంచెం వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి మనం పొట్టు తీసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకోవాలి. వాటిని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. జలుబు, దగ్గు లాంటివి ఉన్నప్పుడు కూడా ఇలా మనం మిరియాలు, జీలకర్ర వాడడం వల్ల ఇవి హెల్త్కు చాలా మంచిది కాబట్టి పిల్లలకు కూడా తినడానికి టేస్టీగా అనిపిస్తుంది. ఇందులోకి మరి ఏ కూర లేకుండా ఇలాగే అన్నంలో కలుపుకొని తినేయచ్చు, అంతా బాగుంటుంది. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను ఈ ఎగ్స్లోనికి వేసుకొని ఈ మసాలా అంతా కూడా ఎగ్స్కి పట్టి పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా తొందరగా అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే టేస్టీగా ఉంటుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడైతే ఇలా తినడానికి చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా చాలా సింపుల్గా ఇలా తయారు చేసి పెట్టచ్చు. ఈ విధంగా ఒక 3 మినిట్స్ పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా ఎగ్స్కి పడుతుంది, అలాగే పచ్చివాసన పోయి మంచి రుచి ఉంటుంది. చూసారుగా, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు, అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. మిరియాలు, జీలకర్ర వాడడం వల్ల జలుబుకు, దగ్గుకు చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ like, share and subscribe my channel. Please support my channel. Thanks for watching.